గోషామహల్ బీఆర్ఎస్ నాయకులు ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారికి ప్రత్యేక పూజ అభిషేకాది కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం కొండపోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేపట్టారు. గోషామహల్ బీఆర్ఎస్ నాయకులు జాంబాగ్ సీనియర్ నేత అనిల్ కుమార్ ఆధ్వర్యంలో కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామికి అభిషేకం నిర్వహించి కొండపోచమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గోషామహల్ బీఆర్ఎస్ సభ్యత్వం ఎస్ఐఆర్ ఇన్ఛార్జ్ నాగేందర్ గౌడ్, గోషామహల్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఆర్వి మహేందర్ కుమార్, బీఆర్ఎస్ మాజీ ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు సుమారు 50 కార్లు ర్యాలీగా కొమరవెల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నాగేందర్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యార్థులతో పాటు అన్ని వర్గాల ప్రజలు నిరాశ చెందుతున్నారని విమర్శించారు. అలాగే కేసీఆర్ హయాంలో అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయని, తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రిగా రావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. గోషామహల్ నుండే కాంగ్రెస్ పతనం ప్రారంభమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ గోషామహల్ కాన్స్టిట్యున్సీ నుంచి మా యొక్క పెద్ద నాయకులు, మా యొక్క నాగేందర్ గారు, గౌడ్ గారు, ఇన్ఛార్జ్ గారు, గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు, మన ఆర్వి మహేందర్ గారు ఆధ్వర్యంలో ఇలా అనిల్ కుమార్ అనే నేను జాంబాగ్ డివిజన్ నుంచి నేను కష్టపడి మళ్ళా రాక్షస పాలనని ఎట్లా అంతం చేసే శక్తి ఆ దైవశక్తికే ఉంటుంది కాబట్టి ఆ దైవాన్ని వేడుకుంటున్నాము. ఈ రాక్షస పాలన ఏ విధంగా అయితే అంతు చేయాలో ఆ శక్తి మాకు ప్రసాదించని ఆ కొమరవెల్లి మల్లన్నని మేము వేడుకోవడం జరిగింది. కావున ఇవాళ ఈ రాక్షసుని అంతం చేయడానికి మా యొక్క కాన్స్టిట్యున్సీ కాకుండా మా యొక్క తెలంగాణ ప్రజలందరూ కూడా ఉప్పు తిప్పులయ్యి ఆయన నెట్టి పరిస్థితుల్లో వాడిని వధించి మళ్ళీ మా కేసీఆర్ పాలన తీసుకురావాలని మేమందరం కూడా డైనమెంట్గా కంకణం కట్టుకొని ఇవాళ వాడిని వధించడానికి మేము ఇవాళ కొమరవెల్లి మల్లన్న ఆశీస్సులు తీసుకోవడానికి మేమందరం కృషి చేసి సంకల్పం చేసి స్వామివారి సన్నిధిలో మేమంది అభిషేకాలు చేసుకొని కేసీఆర్కి కూడా మేము పాలాభిషేకం చేసుకొని ఎంత ప్రజలకందరికీ కూడా సుభిక్షంగా ఉండాలని, మళ్ళీ మా తెలంగాణ మాకు రావాలి, మళ్ళీ మా కేసీఆర్ మాకు సీఎంగా రావాలని మేము కోరుతున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. చాలా గొప్ప పర్వదినం ఇది. గత నెల నుంచి గోషామహల్లో నాయకులం అందరం ఒక తాటిపై నడుస్తూ నాగేందర్ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ పార్టీని బలోపేతం చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో తమ్ముడు అనిల్ ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటూ ఇవాళ గోషామహల్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ 100 వాహనాలతోని ఇవాళ కొమరవెల్లి మల్లన్న దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంది. కారణం ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తూ ఉన్నాం. మొత్తం ప్రజా వ్యతిరేక పరిపాలన. ఈ ప్రజా వ్యతిరేక పరిపాలన పారదొల్లి మళ్ళీ ఆ రోజు ఏది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి వచ్చే రోజును చూడాలని, ఆ భగవంతుని వేడుకోవాలని మహిమలు గల్ల మల్లన్న గారికి ఇవాళ మేము ఒక ముడుపును సమర్పించుకుంటా ఉన్నాము. మరి ఇవాళ మేమందరము, నాతో పాటు మా ఇన్ఛార్జ్ అయినటువంటి నాగేందర్ గారు, మహేందర్ గారు, మా అనిల్ గారు, ఇంకా మిగతా వాళ్ళంతా కార్యకర్తలం అందరం ఒక తాటి మీద ఇవాళ మేము ముందుకు పోతా ఉన్నాం. అయితే ఇక్కడి నుంచి ఇక్కడ 2 రాక్షసులు ఉన్నారు. ఒకరు మా గోషామహల్లో రాజాసింగ్ అనే రాక్షసిని పారదొల్లాలి, అక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డిని పారదొలితేనే ఇవాళ ప్రజలు సుభిక్షంగా ఉంటారని మేము ఆ భగవంతుని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మా పోరాటం ఇక్కడి నుంచి ఇవాళ కొమరవెల్లి మల్లన్నకు పూజలు చేసిన తర్వాత ప్రతి వాడలో, ప్రతి బస్తీలో ఇవాళ మా ఉద్యమ కెరటం ఎగిసిపడుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ